B1S111 దిక్కిందరికినైన దేవుడు కడు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య పరమాత్మను ఒక తెక్కలికాడు, సాహసవంతుడు, దెబ్బకు దెబ్బతీసేవాడు గా అభివర్ణించారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని వివాహం చేసుకోవడం, నగ్నజిత్తు కుమార్తె నీలాదేవి కోసం 7 వృషభాలను అణచడం వంటి పురాణ గాథలను ప్రస్తావిస్తూ ఆ కృష్ణుడే ఈ తిరువేంకటగిరి దేవుడని కీర్తించారు. తెలుగు సారాంశం: ఈ సమస్త లోకాలకు దిక్కు అయినవాడు, సాహసవంతుడైన దేవుడు మన స్వామి. రుక్మిణీ దేవిని వివాహం చేసుకోవడానికి ఆమెను రథంపై ఎక్కించుకుని వెళ్ళినవాడు, శివుని గర్వాన్ని అణచినవాడు ఆయనే. కొండపైన నిలబడి శత్రువులను చీల్చి చెండాడినవాడు, తన మేనమామ కుమార్తె నీలాదేవి కోసం 7 మాయా వృషభాలను చంపిన వీరుడు ఆయనే. అటువంటి సాహస కృత్యాలు చేసిన శ్రీకృష్ణుడే ఈ తిరువేంకటగిరిపై వెలసిన దైవం. ఇంగ్లిష్ సమ్మరీ: ఇన్ దిస్ సంకీర్తన, Annamaya portrays the Lord as a brave and adventurous hero, Thekkalikadu. He highlights specific episodes from Lord Krishna's life, such as the abduction of Rukmini for marriage and the subduing of 7 fierce bulls to win Neela Devi, Nagnajiti. He also refers to the Lord's supreme power that humbles even other deities. Annamaya identifies this valiant Krishna as none other than the Lord of Tirumal, Lord Venkateshwar. పల్లవి. దిక్కిందరికినైన దేవుడు కడు, తెక్కలికాడైన దేవుడు. భావము: అందరికీ దిక్కైన, రక్షకుడైన దేవుడు, అత్యంత సాహసవంతుడైన తెక్కలికాడు దేవుడు మన స్వామి. వివరణ: భగవంతుడు కేవలం శాంతమూర్తే కాదు, భక్తులను రక్షించేందుకు ఎంతటి సాహసానికైనా పూనుకునే వీరుడని అన్నమయ్య ఇక్కడ ఉపోద్ఘాతంగా చెప్పారు. చరణం 1. కొత్త పైండ్లి కూతు గోరి చూడబోయు ఎత్తి తేరిమీద నిడుకుని, నెత్తికన్ను మానినవాని పెండ్లికి దెత్తిగున్న ఎట్టి దేవుడు. భావము: కొత్త పెళ్లికూతురు రుక్మిణి ను చూడాలని కోరివెళ్లి ఆమెను రథంపై ఎక్కించుకుని తీసుకెళ్లినవాడు. శివుని నెత్తికన్ను పెళ్లి సమయంలోనో లేదా యుద్ధంలోనో ఆయనకు ఎదురు నిలిచి సాహసం చూపిన దేవుడు. వివరణ: రుక్మిణి హరణం మరియు బాణాసుర యుద్ధం వంటి ఘట్టాలలో కృష్ణుడు చూపిన పరాక్రమాన్ని ఇక్కడ అన్నమయ్య ప్రస్తావించారు. చరణం 2. గొప్పయున పెద్ద కొండమీద నుండి దెప్పరమ్ముగా దిగబడి కప్పి 2 దునుకలు గూడినవాని తిప్పుదీరులాడే దేవుడు. భావము: ఎత్తైన పెద్ద కొండ గోవర్ధనగిరి మీద నిలిచి లేదా దానిని ధరించి శత్రువులను ఎదుర్కొన్నవాడు. తన బలంతో ప్రత్యర్థులను తుత్తునియలు 2 దునుకలు చేసినవాడు. లోకంలోని కష్టాలను, తిప్పులు తీర్చి ఆనందాన్ని ఇచ్చే దేవుడు. వివరణ: గోవర్ధనగిరిని ఎత్తడం మరియు కంసుడు పంపిన రాక్షసులను సంహరించడం ద్వారా భక్తుల బాధలను తొలగించిన స్వామి తత్వాన్ని ఇక్కడ వివరించారు. చరణం 3. బెరసి మేనమామ బిడ్డకునై పోయు నెరతపు బీరాలు నెరపుచూ 20 మాయపుటెద్దుల బొరిగోన్న తిరువేంకటగిరి దేవుడు. భావము: మేనమామ కూతురైన నీలాదేవి నగ్నజితి ని వివాహం చేసుకోవడానికి తన పరాక్రమాన్ని, బీరాలు చూపిస్తూ ఆటంకంగా ఉన్న 7 మాయా వృషభాలను, ఎద్దులను చంపినవాడు. అటువంటి పరాక్రమశాలి అయిన తిరువేంకటగిరి దేవుడే ఈ వెంకటేశ్వరుడు. వివరణ: కృష్ణుడు 7 ఎద్దులను అణచి నీలాదేవిని పెళ్లాడిన గాథను ప్రస్తావిస్తూ ఆ సాహసవంతుడైన కృష్ణుడే తిరుమల నాథుడని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. ఏమి గలదిందు నెంతగాలంబైన. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య వైరాగ్య బోధ చేశారు. మనిషి ఎంతకాలం బ్రతికినా అనుభవించే భోగాలు ఆపదలతో సమానమని హెచ్చరించారు. ఆశలు, కోరికలు, అందం మరియు జన్మలను వివిధ వస్తువులతో పోలుస్తూ ఇవన్నీ వ్యర్థమని, కేవలం శ్రీ వెంకటేశ్వరుని స్మరణే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందని ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా ఏముంది? పామరమైన భోగాలన్నీ ఆపదలే. మనిషి ఆశ కొండంత ఉంటే బంధం గోడలా అడ్డుపడుతుంది. ఈ శరీరం ఒక పుండు వంటిది. మనసు కంచులా కఠినమైనది, సంపద మంచులా కరిగిపోయేది. ఈ జన్మ ఒక ఆకలి, దప్పి వంటిది, చింతలు అడవి వంటివి. కాని శ్రీ వెంకటేశ్వరుని తలచుకోవడం అనేది సకల సౌఖ్యాలను ఇచ్చే ఒక గని వంటిది. ఇంగ్లిష్ సమ్మరీ:
In this Sankirtana, Annamaya reflects on the futility of worldly pleasures and the transience of life. He compares human desire to a mountain and emotional attachment to a wall. He describes the body as a painful wound and wealth as vanishing mist. He equates life to constant hunger and worries to a dense forest. Finally, he concludes that meditating on Lord Venkateshwar is like finding a gold mine of eternal bliss, which is the only cure for the heat of worldly suffering. Pallavi. ఏమి గలదిందు నెంత గాలంబైన పామరపు భోగ మాపదవంటి ధరయ భావము ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా చివరికి మిగిలేది ఏముంది? వివేకం లేనివాడు అనుభవించే భోగాలన్నీ నిజానికి ఆపదలతో సమానమైనవి. వివరణ: ప్రాపంచిక సుఖాలు తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చినట్లు అనిపించినా అవి మనిషిని దుఃఖంలోకి, ఆపదల్లోకి నెడతాయని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 1. కొండ వంటిది యాస, గోడ వంటిది తగులు, బెండు వంటిది లోని పెద్దతనము, పుండు వంటిది మేను, పోలించినను మేడి పండు వంటిది సరసభావమెంతియును. భావము: మనిషికి ఉండే ఆశ కొండ అంత పెద్దది. బంధం, మమకారం గోడలా ఎదురు నిలుస్తుంది. లోపల ఉండే గర్వం, పెద్దతనము బెండులా సారం లేనిది. ఈ శరీరం ఒక పుండు వంటిది. ఈ లోకంలోని సరసాలు, సుఖాలు అన్నీ పైన మెరిసి లోపల పురుగులు ఉండే మేడిపండు వంటివి. వివరణ: మానవ స్వభావంలోని లోపాలను అన్నమయ్య ఇక్కడ ఎండగట్టారు. శరీరం అశాశ్వతమని, ప్రాపంచిక ఆకర్షణలు భ్రమ అని వివరణ. చరణం 2. కంచు వంటిది మనసు, కలిమిగలదింతియును మంచు వంటిది, రతి భ్రమత వంటిది, మించు వంటిది రూపు, మెలింతియును ముట్టు పెంచు వంటిది, దీని ప్రియ మేమిభ్రాతి. భావము: మనిషి మనసు కంచులా గట్టిగా, కఠినంగా ఉంటుంది. సంపద అనేది ఎండకు కరిగిపోయే మంచు వంటిది. శృంగార సుఖం ఒక భ్రమ, కల వంటిది. అందం మెరుపులా వచ్చిపోయేది. ఈ ప్రాపంచిక ఇష్టాలన్నీ మట్టి పెంకులాంటివి. వీటిపై ఎందుకు ఈ భ్రమ? వివరణ: సంపద, అందం, సుఖం అన్నీ క్షణికాలని, వాటికోసం ఆరాటపడటం మూర్ఖత్వమని ఇక్కడ భావం. చరణం 3. ఆక వంటిది జన్మ, మడవి వంటిది చింతపాకు వంటిది కర్మ బంధమెల్ల. ఏకటను దిరువేంకటేశు దలచిన కోర్కి కాక సౌఖ్యములున్న గనివంటి ధరయ. భావము: ఈ జన్మ అనేది ఎప్పటికీ తీరని ఆకలి, ఆక వంటిది. విచారాలు అడవిలా అంతులేకుండా ఉంటాయి. కర్మ బంధాలన్నీ పాకులాడే తీగల్లా మనిషిని చుట్టేస్తాయి. కాని ఏకాగ్రతతో శ్రీవేంకటేశ్వరుని తలచుకుంటే కలిగే కోరిక భక్తి. ఈ సంసార తాపత్రయాల కాక మధ్య సకల సౌఖ్యాలను ఇచ్చే ఒక నిధి లేదా గని వంటిది. వివరణ: ఇష్టాలు ఉన్నా భగవంతుని స్మరణ అనే గనిని ఆశ్రయిస్తే మనిషికి నిజమైన శాంతి, సుఖం లభిస్తాయని అన్నమయ్య సంకీర్తనను ముగించారు. ఎన్నాళ్లదాకా దానిట్టే ఉండుట బుద్ధి. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య కర్మశేషం, గత జన్మల పాపపు నిల్వ మనిషిని ఎలా బంధిస్తుందో వివరించారు. మనిషి తన తప్పులను తెలుసుకోకుండా, భగవంతుని ధ్యానించకుండా కాలం వృధా చేయడం వెనుక పూర్వకర్మల ప్రభావం ఉందని, దానిని అధిగమించి శ్రీవేంకటేశ్వరుని శరణు వేడాలని ఈ కీర్తన ద్వారా బోధించారు. తెలుగు సారాంశం: ఓ మనసా, ఇంకా ఎన్నాళ్ళు ఇలా అజ్ఞానంలో ఉంటావు? ఎదురుగా కనిపిస్తున్న పరమార్థాన్ని వదిలిపెట్టి వెళ్లడం నీ పూర్వకర్మల ఫలితమే. ఎప్పుడూ దుఃఖమేనా? కొంచెం సేపైనా సుఖం వద్దా? నీకున్న తెలివితేటలన్నీ పాపపు ఆలోచనలకే ఖర్చే మంటల్లో కలిసిపోతున్నాయి. ఓర్పుతో హరిని తలవకుండా నీ జ్ఞానమంతా గాలికి పోతోంది. నరక బాధలు పడకుండా మోక్షం పొందాలంటే తిరువేంకటాద్రిపై ఉన్న దేవుని కొలవాలి. అలా చేయకపోతే నీ జీవితమంతా కర్మల ఊబిలో చిక్కుకుపోవడం ఖాయం. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సంకీర్తన, Annamaya contemplates the binding nature of karma sesham, the remnants of past deeds. He questions the intellect that remains stuck in ignorance despite witnessing the truth. He laments that people use their intelligence for sinful thoughts instead of seeking lasting happiness through devotion. He emphasizes that without meditating on Lord Hari and serving the Lord of Tirumal,
all human knowledge and life itself go to waste, trapped in the endless cycle of birth and suffering. పల్లవి ఎన్నాళ్లదాకా దానిట్టే ఉండుట బుద్ధి కన్న పోవుట పూర్వకర్మ శేషం. భావము ఇంకా ఎన్నాళ్లపాటు ఇలా అజ్ఞానంలో ఇట్టే ఉండటం నీ బుద్ధికి తగును? కళ్ల ముందే దైవం కనిపిస్తున్నా అది తెలియక దారి తప్పిపోవడం నీ పూర్వకర్మల శేషం తప్ప మరేమీ కా. వివరణ: మనిషికి మంచి చేయాలనే బుద్ధి పుట్టకపోవడానికి కారణం గత జన్మల పాపకర్మలే అని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. చరణం 1. కలకాలమెల్ల దుఃఖమే వలదా సుఖము గొంతవడియేనను కలుషబుద్ధుల బ్రజ్ఞగల దింతయును మంట గలసిపోవుటే పూర్వకర్మ శేషం. భావము ఎప్పుడూ దుఃఖాల మధ్యే గడపాలా? కనీసం కొద్దిసేపైనా శాశ్వత సుఖం కోరుకోవా? నీకున్న ప్రజ్ఞ, తెలియటలు అంతా కలుషితమైన ఆలోచనలకే సరిపోతోంది. ఈ తెలివంతా చివరకు మంటల్లో కలిసిపోవడమే నీ పూర్వకర్మల ఫలితం. వివరణ: లోక జ్ఞానం ఎంత ఉన్నా అది పాప కార్యాలకే వాడితే అది మనిషిని రక్షించదు, సదా దహిస్తూనే ఉంటుందని భావం. చరణం 2. జాలి తొల్లియుబడ్డజాలే నేడునుగాక మేలువద్దా ఏమిటినై నాను తాలిమిలో హరి తలచక ఎరుకెల్ల గాలిబోవుట పూర్వకర్మశేషం. భావము గతంలో పడ్డ కష్టాలే జాలి నేడు కూడా పడాలా? ఎప్పటికైనా మేలు కలగాలని కోరుకోవా? ఓర్పుతో తాలిమి ఆ శ్రీహరిని తలుచుకోకుండా నీ జ్ఞానమంతా ఇరుకెల్లా వ్యర్థంగా గాలికి పోవడమే నీ పూర్వకర్మల శేషం. వివరణ: కష్టాల నుండి బయటపడాలంటే భగవత్ నామస్మరణే మార్గం, కాని కర్మ ప్రభావం వల్ల మనిషి ఆ మార్గాన్ని విస్మరిస్తున్నాడని వివరణ. చరణం 3. తరగని నరకబాధయు నేడునుగాక దరి చేరవలదా ఇంతటనైనను తిరువేంకటాద్రిపై దేవుని గొలువక గరిపడే భవమెల్ల కర్మశేషం. భావము అంతులేని నరక బాధలు నేటికీ అనుభవిస్తూనే ఉన్నావు. ఇప్పటికైనా మోక్షం అనే ఒడ్డుకు దరి చేరాలని అనిపించడం లేదా? తిరువేంకటాద్రిపై వెలసిన దేవుని సేవించకుండా ఈ సంసారంలో కష్టపడటం గరిపడే అంతా నీ కర్మల ఫలితమే. వివరణ: తిరుమల వెంకటేశ్వరుని సేవ అన్ని కర్మలను దహిస్తుంది. ఆ సేవకు దూరం కావడం దురదృష్టమని, ఆ స్వామిని కొలిస్తేనే భవబంధాల నుండి విడుదల లభిస్తుందని ముక్తాయింపు. అప్పులేని సంసారమైనపాటే చాలు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య సంతోషమే సగబలం అనే సూత్రాన్ని ఆధ్యాత్మిక కోణంలో ప్రబోధించారు. మనిషికి కొండంత ఆశలు కాకుండా గౌరవప్రదంగా బ్రతకడానికి అవసరమైన కనీస అవసరాలు ఉంటే చాలని వివరిస్తారు. ఆత్మగౌరవాన్ని వదిలిపెట్టి సంపాదించే సంపద కంటే ధర్మబద్ధమైన స్వల్ప జీవనం మేలని, చివరకు వెంకటేశ్వరుని కృపను పొందడమే జన్మకు సాఫల్యమని ఇందులో సారాంశం. తెలుగు సారాంశం: అప్పులు లేని సంసారం, తప్పు మార్గంలో సంపాదించని స్వల్ప ఆదాయం ఉంటే చాలు. రంధ్రాలు లేని చిన్న గుడిసె, చింత లేకుండా తాగే జావ, అంబలి, అనుకూలవతి అయిన భార్య, వింతలు లేని సామాన్య సంపద ఉంటే జీవితం ధన్యం. ఇతరుల తిట్లు లేని బ్రతుకు, అపవిత్రత లేని ఆహారం, గౌరవం తగ్గని జీవనం చాలు. కోరికల రంపపుకే వెంకటేశ్వరుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ఆయనను చేరుకునే భవమే, జీవితమే మనకు పరమావధి. English summary: In this Sankirtana, Annamaya highlights the essence of a simple and contented life. He suggests that a life without debts and an income earned without wrongdoing are sufficient for happiness. He values a leak-proof small hut, a handful of gruel-eaten worries, a compatible spouse, and modest wealth over grand luxuries. He emphasizes that a life free from insults and a meal earned with purity are treasures. Ultimately, he concludes that instead of being tortured by endless desires, one should live according to Lord Venkateshwar's will and seek liberation at his feet. Pallavi: అప్పులేని సంసారమైన పాటే చాలు, తప్పులేని జీతం మొక్క తారమైన జాలు. భావము అప్పులు లేని కుటుంబ జీవనం ఏ స్థితిలో ఉన్నా అది చాలు. అలాగే తప్పు మార్గంలో వెళ్లకుండా నీతిగా సంపాదించిన జీతం ఒక్క తార, అప్పట్లో ఒక చిన్న నాణెం అయినా సరే అది చాలు. వివరణ:
మనిషికి మనశ్శాంతిని ఇచ్చేది అప్పులు లేని తనం మరియు నిజాయితీగా సంపాదించిన ధనం అని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. చరణం 1. కంతలేని గుడిసొక్క గంపంతైన జాలు చింతలేని ఎంబలొక్క చారడే చాలు జంతగాని తరుణి ఏజాతైన నదే చాలు వింతలేని సంపదొక్క వీసమే చాలు. భావము: రంధ్రాలు, కంత లేని చిన్న గుడిసె ఉన్నా చాలు. భయం, విచారం లేకుండా తాగే పిడికెడు అంబలి, జావ చాలు. వంచన లేని భార్య ఏ కులస్థురాలైనా చాలు. ఆడంబరాలు లేని సంపద ఒక వీసం, చిన్న భాగం ఉన్నా చాలు. వివరణ: సుఖం అనేది వస్తువులలో లేదు, మనం అనుభవించే తృప్తిలో ఉందని ఇక్కడ వివరించారు. చరణం 2. తిట్టులేని బ్రతుకొక్క దినమైన నదే చాలు ముట్టులేని కూడొక్క ముద్దెడే చాలు గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైన జాలు వట్టి జాలిబడకుంటే వచ్చినంతే చాలు. భావము: ఇతరుల చేత తిట్లు తినకుండా బ్రతికే ఒక్క రోజైనా చాలు. అపవిత్రత లేని ఒక ముద్ద అన్నం చాలు. ఆత్మగౌరవం: గుట్టు కోల్పోయి బ్రతకడం కంటే తక్కువ స్థాయిలో ఉన్నా గౌరవంగా బ్రతకడం మేలు. అనవసరమైన బాధలు పడకుండా మనకు దక్కిన దానితో తృప్తి చెందడమే ముఖ్యం. వివరణ: లోకంలో పేరు ప్రతిష్టల కంటే నిందలు లేని స్వచ్ఛమైన జీవదని అన్నమయ్య బోధన. చరణం 3. లంపటపడని మేలు లవలేసమే చాలు రొంపి కంబమో కంటే రోయిటే చాలు రంపపు గోరిక కంటే రతి వెంకటపతి పంపున నాతని జేరే భవమే చాలు. భావము: చిక్కులు, లంపటములు లేని మేలు కొంచెమైనా చాలు. పాపపు ఊబిలో దిగబడటం కంటే అసహించుకుని దూరంగా ఉండటమే మేలు. మనసును కోసే రంపం వంటి కోరికల కంటే వెంకటేశ్వరుని ఆజ్ఞ పంపు మేరకు నడుచుకుంటూ చివరకు ఆయనను చేరుకునే జీవన ప్రయాణమే చాలు. వివరణ: అనంతమైన కోరికలు మనిషిని రంపంలా కోస్తాయి. భగవత్ చింతనతో కూడిన ప్రశాంత జీవనమే మోక్షానికి దారి అని ముక్తాయింపు. కూరువండుట గంజికొరక తనకు ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య కొన్ని లౌకిక ఉదాహరణల ద్వారా అన్నం వండటం, కుప్ప నూర్చడం వంటివి జీవిత పరమార్థాన్ని బోధించారు. మనం చేసే ప్రతి పనికి ఒక లోతైన ప్రయోజనం ఉంటుందని, అలాగే మానవ జన్మ కేవలం కష్టపడటానికో లేదా అజ్ఞానంలో ఉండటానికో కాదని, భగవంతుని సేవించి ఆపదల నుండి విముక్తి పొందడానికేనని ఆయన వివరించారు. తెలుగు సారాంశం: అన్నం వండటం అనేది కేవలం గంజి కోసమేనా? కాదు, అది ఆకలి తీర్చుకుని సుఖాన్ని పొందడానికి. అలాగే కుప్ప నూర్చడం గడ్డి కోసం కాదు, ధాన్యం కోసం. కొండను తవ్వడం ఎలుకను పట్టడానికి కాదు, కొండ ఎక్కడం మళ్లీ దిగడానికి కాదు. మనిషి తన జీవితంలో సుఖదుఃఖాల అంతరార్థాన్ని గ్రహించాలి. మనసును అదుపులో ఉంచుకుని వెంకటేశ్వరుని కొలిచి సంస్థల నుండి బయటపడటమే మానవ జన్మ అసలైన లక్ష్యం. ఇంగ్లీష్ సమ్మరీ. In this Sankirtana, Annamaya uses everyday metaphors to explain the true purpose of life. He argues that cooking rice is not merely for the byproduct, gruel, but for the joy of sustenance. Similarly, threshing grain is not for the straw, and digging a mountain is not for a mouse. He emphasizes that human actions should have a higher goal. One should master the mind and understand the nature of joy and sorrow. Ultimately, the purpose of existence is to serve the Lord of the Hills, Venkateshwar, and liberate oneself from the boundless calamities of worldly life. Pallavi. కూరువండుట గంజికొరక తనకు వేడుకలుగల సుఖము వెదకుటకుగాక. భావము: అన్నం వండటం అనేది కేవలం గంజి, ఉప ఉత్పత్తి కోసమేనా? కాదు, అది చక్కని భోజనం ద్వారా లభించే సుఖం కోసమే కదా. వివరణ: మనం చేసే పనుల వల్ల వచ్చే చిన్న చిన్న లాభాల కంటే వాటి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం లేదా పరమార్థం గొప్పదని అన్నమయ్య ఇక్కడ సూచిస్తున్నారు. చరణం 1. కుప్ప నొరుచుట కసవు కొరక తనవు గొప్పయవు టిది మదము కొరక ఒప్పన వేడుకల నొరసి మనసు నెప్పునకురా దివ్య నేరవలెగాక. భావము: ధాన్యం కుప్పను నూర్చడం అనేది కేవలం గడ్డి, కసవు కోసమేనా? కాదు, బియ్యం కోసం. అలాగే పెరిగి పెద్దదవ్వడం కేవలం అహంకారం, మదము ప్రదర్శించడానికేనా? కాదు,
మనసును అదుపులోకి తెచ్చుకుని దాన్ని సరైన మార్గంలో మళ్లించడం నేర్చుకోవాలి. వివరణ: శరీరాన్ని కేవలం భోగాల కోసం వాడటం గడ్డి కోసం కుప్ప నూర్చడం వంటిదని, దాన్ని దైవచింతన వైపు తిప్పడమే ధాన్యం వంటి అసలైన ఫలితమని భావం. చరణం 2. కొలుచు దంచుట పొట్టుకొరక తా గులజుడై మూఢుడౌ కొరక తలపోసి యున్నెంట తగిలి మీదు తెలిసి సుఖదుఃఖముల తెలియవలెగాక. భావము: ధాన్యాన్ని దంచడం కేవలం పొట్టు కోసమేనా? కాదు, బియ్యం కోసం. ఒకడు ఉత్తమ కులంలో పుట్టికూడా మిగిలిపోవడానికేనా? కాదు, అన్ని విషయాల గురించి ఆలోచించి సుఖదుఃఖాల వెనుక ఉన్న దైవలీలను గ్రహించి జ్ఞాని కావాలి. వివరణ: బాహ్యమైన ఆచారాలు లేదా కులము ముఖ్యం కాదని, వాటి ద్వారా లభించవలసిన జ్ఞానమే ముఖ్యమని ఇక్కడ వివరించారు. చరణం 3. కొండ దవ్వుట ఎలుక కొరక తా గొండ ఎక్కుట దిగుట కొరక కొండల కోనేటిపతి గొలిచి తనదు నిండి నాపదలెల్ల నీగవలెగాక. భావము: కొండను తవ్వడం కేవలం ఎలుకను పట్టడానికేనా? చిన్న ప్రయోజనం కోసం పెద్ద శ్రమ వృధా. అలాగే కొండను ఎక్కడం కేవలం మళ్లీ దిగడానికేనా? కాదు, కొండల కోనేటి పతి అయిన శ్రీ వెంకటేశ్వరుని కొలిచి మన జీవితాన్ని చుట్టుముట్టిన ఆపదల నుండి విముక్తి పొందడమే అసలైన లక్ష్యం. వివరణ: మానవ జన్మ అనే పెద్ద అవకాశాన్ని చిన్న చిన్న ప్రాపంచిక సుఖాల కోసం వృధా చేయకూడదు. తిరుమల నాథుని సేవించి మోక్షం పొందడమే పరమావధి అని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు.